హల్లెలూయా ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. పాడదాం స్వరమెత్తి. ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు సమాధాన అధిపతి స్తోత్రం. స్వరమెత్తి థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా మధ్యలో సంచరిస్తున్నవాడా, అభిషేకముతో పరిశుద్ధాత్ముడా చంద్ర గట్టిగా ప్రభుమయం విస్తరించనుగాక, చెట్టుకు మంచు ఆవరించినట్లుగా యేసు క్రీస్తు కృప ఒక్కొక్కరిని ఆవరించునుగాక. ఆయన సన్నిధులున్న సమృద్ధితో ఒక్కొక్కరు నింపబడుదురు గాక. మందిరములను మేలు చేత ప్రతి ఉదయం తృప్తి నొందును గాక. చేతులెత్తి స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధ మనసారా పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. చేతులలాడిస్తూ హల్లెలూయా పరిశుద్ధాత్ముడా మారని వాడువై మార్పు లేని దేవునిగా మా మధ్యలో సంచరించుచున్నవాడా, యుగ యుగాలకు తరతరాలకు నిరంతరము స్తోత్రార్హుడా. నీ సన్నిధిలో చేరవచ్చిన నీ ప్రజలందరి కొరకై, నీ పక్షముగా నిలవబడుతున్న మీ సేవకుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంతవరకు మా బ్రతుకుల్లో చేసిన మేలులు మా ఉపకారములన్నిటిని బట్టి, మీరు మాకిచ్చిన ఈ క్షేమస్థితిని బట్టి, నీ మందిరములో మరొకసారి మిమ్మల్ని ఆరాధించుకొని మీలో ఆనందించే ఈ భాగ్యాన్ని, ఈ గొప్ప ధన్యతను మా బ్రతుకులకు ఇచ్చినందులకై యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి.
సమయం ఆలస్యమైంది. కొంచెం ఆ కారణముగా ఎక్కువసేపు ఆరాధనలో నడిపించకుండా వర్తమానానికి సమయం ఇద్దామని నేను క్లుప్తపరిచాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దైవ సేవకులు మోహన్ సామ్యుల్ గారు వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. వారు వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా స్వరం మీకు వినిపిస్తుందా? పర్వాలేదండి, వినిపిస్తుందా నా స్వరం? ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించినటువంటి జాకోబాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పూర్తి పేరు మోహన్ శామ్యులు. అయితే దుబాయ్, అబుదాబీలో ఉండేవాడిని కనుక నన్ను ఏమని పిలుస్తారో ఇప్పుడు చెప్పారు కదా మోజెస్ గారు, అకార్డియన్ శామ్యుల్ గారు అంటే కానీ ఎవరికి తెలీదు. ఎందుకంటే శామ్యుల్ అనే పేరు చాలామందికి ఉంటుంది కనుక అక్కడ అకార్డియన్ శామ్యుల్ గారు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలీషా గారు మేమందరం కూడా కలిసి ఉండేవారు. అల్హమ్మదియా కంపెనీకి వెళ్ళటం 1976లో వెళ్ళటం జరిగింది. అంచేత ఇప్పటికే సుమారు 47-48 సంవత్సరాలు అవుతుంది. చాలా దీర్ఘకాలం. నేను కొద్ది సంవత్సరాలు మాత్రమే దుబాయ్లో ఉండి అబుదాబీ వెళ్ళటం జరిగింది. దేవుని కృపను బట్టి అక్కడ స్థిరపడటం జరిగింది కనుక నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. జాకోబాయ్ గారు మాకున్న చర్చిని అక్కడ దర్శించారు. ICF అనే చర్చి అక్కడ నిర్మించాము, ఇండియన్ క్రిస్టియన్ ఫెలోషిప్ అనే సంఘాన్ని. మరి ఇక్కడ కూడా గొల్లపాలెంలో నేను రిటైర్ అయిపోయిన తర్వాత గొల్లపాలెంలో సొంతంగా మరి చర్చ్ కట్టడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మెట్టుకు ఈ దినాన్ని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఎంతగానో సంతోషిస్తున్నాను. మన పడమటి పాలెంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కనుక వారిని బట్టి, మ్యూజిషియన్ బట్టి, మరి జాకోబు గారు కుమారుడు ఆర్గన్ వాయిస్తుంటే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి చక్కని సంగీతం, చక్కని సుందరమైనటువంటి మందిరం దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలీషా గారు ఉదయాన్నే ఫోన్ చేసి మరి మా సంఘానికి వెళ్తున్నట్టు తెలిసింది అని చాలా సంతోషమైన చాలాసేపు ఆయన మాట్లాడటం జరిగింది. మేము యానివర్సరీ జరిగినప్పుడు అందరం కలిసి దుబాయ్ వెళ్ళటం, వారు దుబాయ్ నుంచి అబుదాబీ రావటం ఇవన్నీ జరిగి మేము ఉండగా, కానీ ఇప్పుడు జరగట్లేదు. కానీ చాలా పరిచయస్తులు చక్కని పాటలు పాడేవారు ఎలీషా గారు మా యవనస్తులు. అప్పుడే వివాహమైంది కనుక చిన్న వయసు మాది. ఎందుకంటే మరి వివాహమైన సమయం కనుక చాలా తక్కువ వయసులో ఉన్నాము కనుక అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ సుందరమైన మందిరం చూసి నేను ప్రభువుని ఎంతగానో మరి స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా సమయం అవుతూ ఉన్నది కనుక కొద్ది సమయంలోనే మరి నేను మొట్టమొదటిగా ఈ సంఘానికి వచ్చాను కనుక నాకు కొన్ని దేవుని వాక్యాలు అలాగే సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేనెవరో ఏంటో తెలియాలి కనుక మరి సాక్ష్యం కూడా చెప్పవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరూ నాతో కలిసి 2వ రాజుల గ్రంథం తెరవండి దయచేసి. 2వ రాజుల గ్రంథం 18వ వచనంలో కొన్ని మాటలు చదువుకుని మరి ఆ తర్వాత సాక్ష్యం కూడా పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. టైంని బట్టి ఇప్పటికే చాలా సమయం అవుతుంది కనుక క్లుప్తంగానే నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నుంచి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు చదివినట్లయితే, ఇశ్రాయేలు రాజును ఎలా కుమారునైన హోషియా ఏలుబడిలో యోధారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలాన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళ వాడై 20 సంవత్సరములు ఏలెను. జకరియా కుమార్తె కొట్టివేసి విశ్వాసం ఇచ్చిన వాడు అతనితో సమయంలో ఒకవాడు కూడా
లేడని దేవుని వాక్యంతో ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ చర్చికి నేను వాక్యం అందించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. వాక్యం చదువుకుని ఉంటుండగా కొంతసేపు మేము ధ్యానం చేసుకొని ఉంటుండగా నీ సహాయం ఒక మెండుగా అనుగ్రహిస్తారని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి యోధారాజు అయినటువంటి హిజ్కియాను గురించి కొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మనం చదివినప్పుడే ఇవన్నీ గమనించాము గనుక మరి ఆయన 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరములు మరి ఏలడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చిన్నతనంలోనే ఆయన రాజుగా, మరి యోధారాజుల్లో అనేక మంది ఉన్నారు, మరి ఆయన కూడా రాజుగా ఉన్నాడని అనేకమైనటువంటి నీతి క్రియలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినవాడంట. దేవుని యందు ఏం చేసినవాడు? విశ్వాసం ఉంచి ఎంతో నీతిగా జీవించి నీతిని అనుసరించి నడుస్తూ మరి ఎంతో చక్కగా మరి పరిపాలన చేస్తున్నటువంటి సమయాలది. కనుక ఆయన నీతిని అనుసరించేవాడు. అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడును కూడా లేడంట. కనుక మరి దేవుడు ఆయన్ని ఎంతో బలంగా వాడుకుంటున్న సమయాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని చేత వాడబడుతున్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో మరి వ్యాధులు, కొన్ని సమయాలు అపాయాలు, నష్టాలు గనుక మరి నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అంట, కొన్ని కాదు. అయినను వాటి నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు, లేక విడిపించే దేవుడు మనకున్నాడు. కనుక మనం సంతోషించవలసిన సమయం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ వచనానికి వచ్చినైతే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట కనిపిస్తుంది. కనుక యెహోవా ఆయనకి తోడుగా ఉన్నాడు, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందాడంట అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అయితే మరి ఒకనొక సమయంలో ఆయన పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక హిజ్కియా గురించి మనం చదివినప్పుడు మరి దావీదు గురించి ధ్యానించినప్పుడు మరి ఆయన నా హృదయానుసారుడని చక్కగా దేవుడు చెప్తాడు. కనుక హిజ్కియా గురించి మనం చదువుతున్నాం. కనుక ఇంకా మంచి విజయం పొందాడని 20వ అధ్యాయానికి వచ్చేద్దాం తొందరగా, ఎందుకంటే మన సమయాన్ని బట్టి 20వ అధ్యాయం మొట్టమొదటి నుంచి కొన్ని మాటలు చదవండి దయచేసి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా చూసారా, మరి ఇంత నీతిగా జీవించాడు, ఇంత చక్కని పరిపాలన అందించాడు. అయినప్పుడు కూడా ఆయన కష్టాలు తప్పలేదు. ఎందుకంటే మరి హిజ్కియాకి ఎటువంటి రోగం వచ్చిందంట? మరణకరమైన రోగాలు అనేకమైన ఉంటాయి. మరి మరణకరమైన రోగం అనినప్పటికీ అందరికి కూడా ఏమవుతుంది? భయం వేస్తుంది. ఏమో నా పని అయిపోయిందేమో అని చాలా భయం కలుగుతుంది. కానీ మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా వచ్చాడంట. మరి మనం అనుకుంటాం కదా, చావు కబురు చల్లగా చెప్తారని. కనుక ఆయన ఏం చెప్తున్నాడు? ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, ఇంకా నువ్వు బ్రతకవు, కనుక నీవు ఇల్లు చక్కపెట్టు. అనగా మరి ఇంకెవరైనా యువరాజుని ఇంకో రాజుని ఎక్కడైనా నువ్వు ప్రవేశపెట్టడం మంచిది. ఎందుకంటే నువ్వు మరణం అయిపోతున్నావు కనుక నువ్వు జాగ్రత్త పడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి హిజ్కియా ఒక మంచి పని చేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, రెండో వచనం చదవమ్మా. అతని ముఖము ఏం చేశాడంట? గోడ తట్టు తిప్పుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క యెరూషలేము దేశంలో మరి నేను దేవుని కృపను బట్టి 2 సార్లు యెరూషలేము వెళ్ళి దర్శించడానికి దేవుడు కృప చేశాడు. మరి దేవాలయము కూలగొట్టినప్పుడు గోడలు మాత్రం మిగిలి ఉన్నాయి అక్కడ. మరి ఎవరైనా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ గోడ తట్టుకెళ్ళి ప్రార్థన చేస్తే మరి తప్పకుండా దేవుడు వింటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి హిజ్కియా కూడా ఏం చేశాడంటే గోడ తట్టు ఏమనుంది అక్కడ? గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడిని సత్యముతో
నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతూ కృపతో. అబ్బా, దేవునికి స్తోత్రం. దేవునికే మరి ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన పనులు మంచి గనక. మనం మంచి పనులు చేస్తే మనం భయపడవలసిన పని లేదు. మనకు కష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఏమొచ్చినా సరే మనం మంచి పనులు తప్పకుండా వాటికి ప్రతిఫలం ఉంటుంది. దేవునితో అంటున్నాడు, మరి నేను చేసినటువంటి పనులు, మంచి పనులు జ్ఞాపకం చేసుకోమన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఏం చేశాడంట? యెహోవాను. అబ్బా, ఇది ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. మరి మనం ఏ పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, మరణకరమైనటువంటి మరి పరిస్థితులు సంభవించిన మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మేము ఎంతగానో దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మా గొల్లపాలెం చర్చికి వెళ్తా ఉన్నప్పుడు మీ చర్చిలో జరిగే ప్రార్థనలు వింటూ ఉంటాను కనుక నేను కూడా ప్రేరేపింపబడి ఆత్మపూర్ణ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాను. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కాసేపు ఆగి మీ ప్రార్థనలు వింటూ మీ ఉజ్జీవాన్ని చూసి నేను ఎంతగానో బలపడుతుంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలాగే హిజ్కియా కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క మంచి క్రియలు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో నీతి ఉంటే, నీతి క్రియలు మనం చేసి ఉంటే మరలా జ్ఞాపకం చేసుకోమని మరి దేవుడిని అడటానికి ధైర్యం ఉంటుంది కదా. మరి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఏమైంది? ఆ తర్వాత చదువమ్మా. యెహోవా నడిమిసాల్లో నుండి అవతలకు వెళ్ళక ముందే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ చావు కబురు మరి చల్లగా చెప్పాను అన్నాం కదా. ఆయన బయలుదేరి చెప్పేశాడు. దేవుడు చెప్పిన మాట మరి చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా నడిమిసాల్లోకి వెళ్తున్నప్పుడు మరి అప్పుడు ఏమన్నాడు? ఏమని రాయబడి ఉంది? యెహోవాకు ప్రత్యక్షమైంది. దేవుడు మరలా యెషయా భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, తిరిగి వెళ్ళమాడు, గో బ్యాక్ అంటాం కానీ ఇంగ్లీష్లో. ఆయన మరి వెళ్ళి చెప్పేశాడు ఆయన చెప్పవలసిన మాట. అయితే గో బ్యాక్ అన్నాడు, అంటే మరలా వెళ్ళమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా వెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఆయన ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అబ్బా నీవు కన్నీళ్లు విడుచుట నేను. చూసారా, మనం కన్నీటి ప్రార్థన చేస్తుంటే మనం ఎవరు చూడలేదు అనుకుంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనల్ని ఎవరు చూస్తుంటారులే అనుకుంటాం. కనుక కన్నీటితో ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో దేవుడు చూస్తూ ఉంటాను. నీవు చేసినటువంటి కన్నీటి ప్రార్థన నేను చూసి తిని. ఓకే, అబ్బా ఆయన ప్రార్థన అంగీకరించబడ్డు. ప్రభా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొను, నాకు మరణం శాసనం వచ్చేసింది. అయితే నేను చేసిన ప్రార్థనను మరి ప్రార్థన చేసావు కనుక ఆ ప్రార్థన నేను అంగీకరించానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత దేవుని సన్నిధిలో ఎంత సంతోషం, ఎంత గనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తే మనకి ఇంకేం కావాలి గనుక మరి ఆయన ఆ ప్రార్థన అంగీకరించబడ్డది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నేను బాగు చేస్తాను. మూడవ దినమా మరలా యెహోవా మందిరానికి వెళ్ళటానికి నీకు అవకాశం దొరుకుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హిజ్కియా అన్నాడు, నేను మరణం అయిపోతాను, దేవుని సన్నిధిలో నాకు ఇంకా సంతోషం లేదు, సమాధానం లేదు, ఏం చేయాలనుకున్నాను. కానీ నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోదు. తర్వాత అబ్బా ఇంకా ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలిగి. ఇప్పుడు మనం ఈ మైక్ సెట్ గురించి చెప్పారు జాకబ్ భాయ్ గారు. వాటికి మన గ్యారంటీ ఇస్తారు. వాచ్ కొన్నా, మొబైల్ కన్నా, ఇవన్నీ కొన్నా మరి గ్యారంటీ ఇస్తారు. మనకేమైనా గ్యారంటీ ఉందంటారా? నువ్వు సంవత్సరం బతుకుతావు, 2 సంవత్సరాలు బతుకుతావని ఏ డాక్టర్ అయినా మరి గ్యారంటీ ఇస్తాడండి? ఎవరికి గ్యారంటీ ఇవ్వలేరు. మరి వారి తయారు చేసిన వాళ్ళే మరి గ్యారంటీ ఇవ్వగలుగుతారు. కానీ మనకి మాత్రం గ్యారంటీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి కోవిడ్ టయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది మరణం అయిపోయారు, కానీ దేవుని మహాకృపను బట్టి మనం అంతా జీవించి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కేవలము దేవుని యొక్క కృప. మన గొప్పతనం అంటారా?
మన గొప్పతనం ఎన్నటికీ కాదు. కనుక మరి హిజ్కియా విషయంలో గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఇంకా 15 సంవత్సరాలు ఆయుషిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కన్నీటి ప్రార్థన ద్వారా మరి జరిగే కార్యాలు మనం చూసినట్లయితే మరి ఆయన గోడ తట్టు తిరిగి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరి కన్నీటితో మునిగిపోయాడో అప్పుడు వెంటనే మరి దేవుడు చూశాడు, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుస్సు నీకు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక మరి క్యాన్సర్ అని వ్యాధి చాలా భయంకరమైనది. కనుక నేను కూడా మరి క్యాన్సర్తో బాధపడ్డాను. మీ అందరికీ తెలుసో తెలియదు. మరి నేను 2011 సంవత్సరంలో మరి మా అబ్బాయిలు ఇద్దరికి 1 నెల తేడాలో ఇద్దరికి వివాహం చేశాను శంకరగుప్తంలో. మరలా వెళ్ళిపోయినప్పుడు మరి కువైట్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఆరోగ్యం తేడా వస్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు నీకు క్యాన్సర్ అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మా కంపెనీ వారు. అయితే వెంటనే మరి ప్రపంచంలో 4వది టాటా క్యాన్సర్, అక్కడికి మా కంపెనీ వారు ఇమ్మీడియట్గా మరి వాళ్ళు పంపించడం జరిగింది. అయితే దేవుడు మహాకృపను బట్టి ట్రీట్మెంట్ జరిగింది. 1 సంవత్సరం ఇంక డ్యూటీ చేయలేదు. నేను ఎంతకాలం 1 సంవత్సరం డ్యూటీ చేయలేదు. అయినా కానీ కంపెనీ వారి జీతం సంవత్సరం కూడా పంపించేశారు, 1,00,000 అయినా ఎంతైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కేవలం దేవుని కృప. నేను ఉద్యోగం చేయనంటే లేదు నువ్వు మరలా రావాలన్నారు. నేను మరలా తిరిగి వెళ్ళాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యేప్పుడు వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక హిజ్కియా ఎలాగైతే ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకున్న, ప్రభువా ఈ వాకింగ్ ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా కన్నీటితో ప్రార్థించే, ప్రభువా ఇటువంటి శోధన మరి ఇంత దేవుని సేవలో ఇంత మునిగిపోయి ఉన్నాను. ఏమన్నా కాలములో 20 కిలోల అకార్డియన్ మరి మోస్తూ చాలా మరి కష్టపడ్డాను నీ సన్నిధిలో అని నేను కూడా హిజ్కియా వలె మరి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, మీరే కష్టములున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ పరిస్థితులున్నా, ఏ శోధనలు ఉన్నా కన్నీటి ప్రార్థన చేయండి, లేక ఉపవాస ప్రార్థన కూడా చేయండి. ముఖ్యంగా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే మరి హిజ్కియా ప్రార్థన చేశాడో అక్కడ గొప్ప కార్యం జరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి ఈ లోకంలో ఏది గ్యారంటీ లేదు, ఎవరు గ్యారంటీ లేదు, కానీ దేవుడు గ్యారంటీ ఇచ్చాడు. నువ్వు ఎంతకాలం బతుకుతావు అన్నాడు? 15 సంవత్సరాలు. గనుక అది దేవుడిచ్చిన గ్యారంటీ ఇంకెక్కడా లేదు బైబిల్లో మనం చూస్తే. గనుక మరి అటువంటి ప్రార్థన జవాబు పొందాడు. గనుక అటువంటి ప్రార్థన మనం చేయాలి. అటువంటి ప్రార్థన జీవితంలో మనం గడపాలి. మనం సాక్ష్యం చెప్పడం మంచిది, మరి అలాగే వాక్యం చెప్పడం మంచిది, కానీ ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రార్థించాను, జయం పొందాను. గనుక హిజ్కియా ప్రార్థించాడు, హిజ్కియా జవాబు పొందాడు. ఎవరు ప్రార్థించినా సరే మరి ఆ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మేము ఉద్యోగం చేసుకోవడానికి ఆ యొక్క గల్ఫ్ దేశం వెళ్ళాము, కానీ అక్కడ శాంతిగా లేము. దేవుని సేవ రాత్రి పగలు జాకోబే గారు చూసి ఉంటారు. కనుక మరి ఇక్కడ ఉన్న మోజెస్ గారు కూడా రాత్రి పగళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం, ఇంటింటికి తిరగటం. కనుక ఎక్కువగా దేవుని సేవలో ఉన్నాం. కనుక దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉద్యోగ రీతిగా మేము గల్ఫ్ వెళ్ళాం, కానీ మందిరాలు కడతామని కానీ ఈ యొక్క సేవ చేస్తామని కానీ లేక మరి సేవకులుగా తయారవుతాం కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుని కృప, దేవుని స్తోత్రం కలుగును గాక. మేము చేసినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాడు. మమ్మల్ని ఈ స్థితిలో ఉండి మందిరాలు కట్టించడానికి దేవుడు కృప చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలీషా గారిని బట్టి ఎంతగానో నేను ఎంత సంతోషిస్తున్నాను. ఆయనకు మంచి స్వరం, ఎక్కడికి వచ్చినా ఆయనకు పాటలు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మంచి స్వరంతో, బహుశా బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి స్వరంతో చక్కగా పాడేవాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మేమందరం కలిసి మా ఫ్యామిలీతో ఎంతో సంతోషించేవారు. కనుక మరి మర్చిపోకుండా మరి జ్ఞాపం చేసి వీరి సంఘంలో వాక్యం అందించడానికి మరి దేవుడు కృప చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సమయం ఎంత ఉన్నదో నాకు తెలియదు, కానీ సమయం అవుతూ ఉన్నది. అయినప్పటికీ మరి ఎంతగానో ప్రభు సన్నిధిలో ఈ యొక్క మరి మీ సేవను బట్టి, జాకోబాయ్ గారు చేస్తున్నటువంటి సేవను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను కూడా ఐపీసీలో జాకోబ్ గారి చర్చి ప్రక్కనే ఉంటుంది కదా, ఇస్రాయేల్ గారి చర్చి, అక్కడ పెంతుకోస్తూ ఆరాధన జరిగింది నా చిన్నతనంలో.
మరి పదో సంవత్సరంలోనే నేను ప్రభువుని అంగీకరించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మా అక్కయ్య గారు, పాస్టమ్ గారు, మిరియం గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండేవారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండేవారు. అంత భయంకరమైనటువంటి శబ్దంతో ఆత్మతో నింపబడేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆరాధనలు, అటువంటి ఉద్యమంలో నేను పెరిగాను కనుక మరి బొంబాయి దేశం వెళ్ళినప్పుడు పరంజ్యోతి అయ్య గారు అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ బాప్తీసం పొందటం, అక్కడి నుంచి గల్ఫ్ వెళ్ళి మరి ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో దేవుడు నన్ను దీవించాడు. చిన్న ఉద్యోగం, ఇంగ్లీష్ వారు గృహానికి వెళ్ళటం జరిగింది. వాళ్ళు నన్ను ప్రేమించి మరి క్రిస్మస్ టైంలో లండన్ కూడా తీసుకెళ్ళటం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అక్కడికి వెళ్ళి ఎలిజబెత్ రాణి గారిని చూడటానికి, బకింగ్హామ్ ప్యాలెస్ చూడటానికి దేవుడు, మనం ఏపటి వాళ్ళు, మనకి టికెట్ ఎక్కడొస్తుంది, మన డబ్బులు ఎక్కడొస్తాయి కానీ మరి పెంట కుప్పల మీద నుంచి దీనును లేవనెత్తివాడు ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 13వ కీర్తనలు ఎక్కడ ఉంటుంది కనుక మరి పెంట కుప్పల మీద నుంచి కూడా దేవుడు మనల్ని లేవనెత్తగల దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 113వ కీర్తనలు ఉంటుంది, 6-7 వచనాల్లో ఉంటుంది కనుక ఆయన భూమి ఆకాశములను వంగు చూడని అనుగ్రహించున్నాడు. ప్రధానులతో, తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుక ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి ఎత్తువాడు. దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయనకు మరి కన్నీటి ప్రార్థన చేస్తే చాలు కనుక పెంట కుప్ప మీద నుంచి కూడా దీనులను, పేదలను లేవనెత్తే గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను జాకుబాయ్ గారు జరిపిస్తున్నటువంటి ప్రేయర్ ఆర్మైనటువంటి ఆ యొక్క సహవాసం చూసి నేను ఎంతగానో ఆత్మలో బలపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అనేక మంది సేవకులను ప్రాంతంలో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కనుక ఈ సంఘాన్ని దర్శించి చూసి నేను కొద్దిసేపు వాక్యము సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఎంతో కృప చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణకరమైనటువంటి రోగం నుండి నన్ను కూడా దేవుడు విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. దేవుని 91వ కీర్తనలో ఉంటుంది కనుక ఆయన విడిపించే దేవుడు, మరి గొప్ప చేసే దేవుడు. మరి ఆయన అలా ఇడిచిపెట్టే దేవుడు కాదు కనుక అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనందరం కూడా మరి ఈ యొక్క 91:15 ఉంటుంది. అతడు నాకు మొర్రపెట్టగా ఉత్తరమిచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. చాలు కనుక ఆయనకు మొర్రపెడదాము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదినని. మరి యొక్క ఇర్మియా గ్రంథం 33:3 ఉంటుంది. 333 333 అంటారు. టెలిఫోన్ అనమాట 333. మనకి కొంతమంది ఆన్సర్ ఇవ్వరు కానీ ఫోను మనం దేవునికి ఫోన్ చేస్తే ఇర్మియా గ్రంథం 33:3 నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదాను. మరి నువ్వు గ్రహింపలేని తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. మన గ్రహింపలేని సంగతులను, మనకు అంతుపట్టని సంగతులను దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కష్టములున్నా దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు కనుక ధైర్యంగా మనం ఉందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకం ఏమైపోయినా పర్వాలేదు కానీ మనం దేవునితో ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం వచ్చి ఈ యొక్క సంఘం చూసినప్పుడు నా హృదయం ఎంతో ఆనందం కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఎంతో అనేక మంది సింగర్స్, మ్యూజిషియన్స్ వెళ్ళి చక్కని పాటలు పాడుతూ మరి అద్భుతంగా సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఖర్చు పెట్టి సంఘాలు కట్టిస్తూ ఉన్నారు కనుక మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా అల్హమదియా కంపెనీలో ఒక హెల్పర్గా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మరలా అబుదాబి అక్కడికి వెళ్ళి అబుదాబి నుంచి చక్కని ఆఫీసులో పని చేయడానికి దేవుడు కృప చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆఫీసులో పనిచేస్తే 1000 మంది అక్కడ రావటానికి నేను సహాయం చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నేను ఒక్కడే బ్రతకడం కాదు కానీ ఇతరులకు కూడా మనం సహాయం చేసే శక్తి మరి దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మరి దేవునిలో ఉన్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కనుక కన్నీటి ప్రార్థన
హిజ్కియా ఎలాగైతే కన్నీటి ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం కూడా కన్నీటి ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. దేవుని మేము కొంతమంది సాక్ష్యం చెప్పలేకపోవచ్చు, కొంతమంది మరి ప్రసంగం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి వారు కూడా ఏం చేయగలరు? ప్రార్థన చేయగలరు. దేవుని స్తోత్రం. కనుక మన ప్రార్థన జీవితాన్ని మనం పెంపొందించుకుంటే మన జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కనుక మరి యొక్క హిజ్కియా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఆ యొక్క భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నుండి ఆయన మరి విడిపించినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. టైం అయిపోతుందా? టైం అవుతుంది అండి. ఓకే. కనుక మరి హిజ్కియాకి చాలా భయంకరమైనటువంటి వ్యాధి కలిగినప్పుడు ఆయన భయపడలేదు, కానీ మరి ఎంతో ఆయన మరి ధైర్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయాల్లోనంట మరికి డాక్టర్ లేరు కనుక ఏం చేయాలో తెలీదు. రాచపుండు అంటారు కనుక వీపు మీద వస్తుందంట క్యాన్సర్ పుండు. ఆ వీపు మీద వచ్చినప్పుడు ఇలా పిటికిలు బిగిస్తే అంత పెద్దదిగా ఉంటుందంట. కనుక అటువంటి మరణకరమైనటువంటి వ్యాధితో హిజ్కియా బాధపడినట్లుగా మనం చూస్తుంటాం. మన చిటికిని వేలు అంత ఉంటాను అంతంత పురుగులు పట్టేసి ఉంటాయంట. మరి ఒక డాక్టర్ గారు వచ్చి అన్నారంట, మరి కొంత మాంసం పట్టుకొచ్చి వీపు మీద పెడితే ఆ మాంసం తింటాయి, ఈ హిజ్కియాని తినకుండా 2 కిలోల మాంసం పట్టుకొచ్చి పెట్టేవారంట. ఆ పురుగులు మరి ఏం చేసాయంటే ఆ మాంసాన్ని తినేయంట హిజ్కియాని తినకుండా. కనుక అటువంటి భయంకరమైనటువంటి వ్యాధితో ఆయన బాధపడ్డాడు. కానీ దేవుడు స్వస్థపరిచాడా? లేదండి. దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక హిజ్కియా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. దేవుని స్తోత్రం. కనుక మరి ఆయన యొక్క క్యాన్సర్ లేక ఇప్పుడంటే అప్పుడు రాచపుండు అంటారు, ఇప్పుడు క్యాన్సర్ అంటారు. కనుక ఆ యొక్క క్యాన్సర్ నుంచి మరి దేవుడు మొట్టమొదటిగా ఆయన స్వస్థపరిచాడు. రెండవదిగా 15 సంవత్సరాలు ఆయుస్సు ఆయనకి గ్యారంటీగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో దేనికి గ్యారంటీ లేదు, కానీ ఆ ఒక్కటే బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంగాను చూస్తే గ్యారంటీ అనే మాట ఎక్కడ కనపడదు. కనుక ఈ గ్యారంటీ ఒక్క హిజ్కియాకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 15 సంవత్సరాలు చనిపోబోయే వ్యక్తి 15 సంవత్సరాలు జీవించి ఉండటం చాలా సంతోషం. దేవుని స్తోత్రం. గడియారపు ఆ మెట్లు వెనక వస్తాయని కూడా మరి చెప్పాడు. అదేవిధంగా జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మరి యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? ఆ పాట పాడుతుంటాం కదా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మరల పడదాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. సూర్య చంద్రులు ఎక్కడ వారు అక్కడ ఆగిపోయారు. కానీ హిజ్కియా ప్రార్థించినప్పుడు మరి గడియారం ముళ్ళు అంటే వెనక్కి తిరిగి వచ్చిందంట. సమయం వెనక్కి తిరిగింది. దేవుని స్తోత్రం. సూర్యుడు కూడా వెనక్కి తిరిగాడంట, రివర్స్ అయిపోయాడు అనమాట. అంత బలమైన ప్రార్థన అని చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మరి అంత బలమైన ప్రార్థన. రెండవది ముందుగా మరి క్యాన్సర్ నుంచి విడిపించబడ్డాడు. రెండవది మరి ఈ యొక్క సూర్యుని ముళ్ళు వెనక్కి తిప్పాడని దేవుని వాక్యం, గడియారపు ముళ్ళు వెనక్కి తిరిగి వచ్చిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక
కొన్నిసార్లు మనకి అనేకమైన శోధనలు వస్తాయి. దేవునిలో ఉన్నా కానీ తనను ప్రేమించే వారికి, నేను చదివించట్లేదు కానీ సమయం అయిపోతుంది కనుక, రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, తనను ప్రేమించే వారికి సమస్తమును కూడా ఏంటంట సమకూడి జరుగుతాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఒక్కోసారి శోధనలు వస్తాయి, ఒక్కోసారి మరి భక్తులకి ఎక్కడ మరి అపాయాలు రావు, శోధనలు రావు, అనారోగ్యం రాదని ఎక్కడ రాయబడలేదు. కానీ అవి వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు? విడిపించే దేవుడు గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మరి ఆ యొక్క దేవుడు, అటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. తను ప్రేమించే వారికి తన సంకల్పం చొప్పున నడుచున్న వారికి సమస్తమును కూడా ఏంటంట సమకూడి జరుగుతున్నవి. దేవుని స్తోత్రం. నాకు వచ్చిన వ్యాధిని బట్టి కంపెనీ వారు నన్ను ఎంతగానో ప్రేమించి కొంత ధనంతో మరి నేను ఆశీర్వదింపబడి మందిరం కట్టుకోవడానికి దేవుడు మరి కృప చేశాడు. కనుక దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మేలు కొరకు అన్నీ జరిగిస్తాడంటే దేవుడు. స్టీవెన్సన్ గారు పాడతారని కదా, మీకు తెలుసు కదా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. అందరూ పాడండి. ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఆశీర్వాదం పంపుతావయ్యా. హల్లెలూయా. కొన్నిసార్లు మేలు కొరకే కొన్ని అపాయాలు రావచ్చు, కొన్ని కష్టాలు వచ్చు. కీడు వెనక ఏమొస్తుందంట? కీడు వెనక ఏమొస్తుంది? ఆశీర్వాదం, మేలు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం కన్నీటి ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కూడా ఎవరైనా కన్నీటి ప్రార్థన చేయకపోతుంటే ఈ దినాన్ని నుంచి ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇంతవరకు ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. మరి ప్రపంచం చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నది. మనందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు సాగాలని ప్రేమతో తెలియజేస్తున్నాము. మరి ఎలీషా గారు మా స్నేహితుడు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎక్కడికి తిరగట్లేదు, వయసు ఎక్కువ అవుతుంది కనుక ఎక్కడికి ఎక్కువ ప్రయాణాలు చేయటం మానేశాను. మొన్న జాకబ్ గారు సభలకు వెళ్ళినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. మరి జాకబ్ గారు, విజయ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. మోషే గారు మా తోటి సేవకులు మాతో ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మందిరాన్ని చూసి దేవుడు నా హృదయంలో ఎంతో ఆనందం కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము పడిన కష్టము, ఆ ఎండలో తిరుగుతూ రాత్రి పగళ్ళు ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి ఫలితం ఇదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క సేవ అంతా కూడా దేవునిలో మరి హిజ్కియా చేసినటువంటి, ఎలాగైతే హిజ్కియా ప్రార్థన చేసి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తే హిజ్కియా ఎలా జ్ఞాపం చేసుకున్నాడో గనుక ఎలీషా గారి కుటుంబం కానీ, జాకోబ్ అయ్య గారు, వారు ఇంకో బ్రదర్ ఉన్నారు కదా, వారందరూ కూడా ఆశీర్వదింపబడాలని, మరి జాకోబ్ అయ్య గారు గొల్లవారు మాకు కూడా బంధువులు, స్నేహితులు, శారీరకంగా ఆత్మీయంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. మా తోడలు గారు కూడా గొల్లవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక ఈ సంఘానికి వచ్చి దేవుని సన్నిధిలో కొంతసేపు వాక్యం పంచుకుని
మరి సాక్ష్యం కూడా పంచుకుని ఇక్కడ సంతోషించడానికి దేవుడు ఎంతో కృప చేశాడు గనుక ఈ మాటలు మన నిమిత్తము దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఈ సంఘాలని దేవుడు నానాటికి అభివృద్ధి పరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చక్కటి సందేశాన్ని మనకు అందించిన దైవ సేవకులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, పరిచర్య అంతటిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చెప్పుదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. వారికి ఈ మందిరాన్ని ఏమండి దేవుడు చేసిన కార్యాలను ఇవన్నీ చూసి తలంచుకొని ఎంతో ఉత్సాహం వచ్చేసింది. ఉదయం అన్నయ్య గారు ఫోన్ చేసినప్పుడు ఆయన నోటితో ఆయన అన్నారు, సామీలయ్య గారు ఎప్పుడో చనిపోవలసిన వాడు తమ్ముడా, నిజంగా దేవుడు వారి జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు. ఆ రోజుల్లో సంఘాలన్నీ సేవకులందరం పట్టుదలతో మరి వారి కొరకు ప్రార్థన చేసాం. ఇంకా వారు ఆరోగ్యంగా ఉండటం, వారు రాగలరా, వస్తానన్నారా, అబ్బా చాలా సంతోషం అని చెప్పేసి నేను వారిని ఫోటో అడిగి పాంప్లెంట్ వేయించాను అది గ్రూపులో పెట్టడానికి. ఎంత అద్భుతమండి. దేవుడు వారి ఆయుష్కాలను పొడిగించాడు. క్యాన్సర్ రోగం నుండి విడిపించి సజీవ సాక్షిగా మన మధ్యలో నిలబెట్టిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆ హిజ్కియా దినములలో ఉన్న దేవుడే ఈ దినాలలో మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ప్రార్థిస్తున్న దేవుడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన కార్యాల్లో మార్పు లేదు. విశ్వసించి కన్నీటితో ప్రార్థిస్తే కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువును మహింపరుద్దాం. వారు మంచి గాయకులు. వారి పేరు సామేలు అనే పేర్లు చాలామందికి ఉంటాయి కనుక ఎకాడిని సామేలు గారు అనేవారు. ఎకాడిని వాయించేవారు దుబాయ్లో. ఆ రోజుల్లో ఎంతో అక్కడ కష్టపడి శ్రమపడి ఏమండి నమ్మకముగా యథార్థముగా దేవుని సేవలో వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ కొనసాగారు. అలాంటి సేవకులు కొద్దిమందే ఉన్నారు విదేశాల్లో సేవకులు చాలామంది ఉన్నారు. కానీ కడవరకు ఇలా సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు కొద్దిమందే ఉన్నారు. చాలామంది అక్కడ సేవకులకి చిన్నిళ్ళు ఉంటాయి, పెద్దిళ్ళు ఉంటాయి. ఏమండి, చిన్నిళ్ళు పెద్దిళ్ళు అక్కడే ఉంటాయి. అక్కడే మందిరాల్లో క్యారేజీలు పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇస్తారట కొంతమంది. అక్కడే పాస్టర్ గారికి కొంతమంది అక్కడో ఇల్లు ఉంటుంది, ఎక్కడో ఇండియాలో ఇల్లు ఉంటుంది. ఎంత హెచ్చించినా ఒదిగి ఆ వయసులో తగ్గించుకుని దేవుడిచ్చిన సాక్ష్యాన్ని పరిశుద్ధతను కాపాడుకొని ఉన్నతంగా దీవించాడు. వారి బిడ్డలు కూడా తండ్రికి ఎంతో సపోర్ట్గా ప్రోత్సాహంగా మంచి యవ్వన కాలంలో వారు నిలబడి వారు విడిచి వచ్చిన సేవను వారు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమండి, ఇలాంటి మంచి దైవజనులను బట్టి మనం సంతోషించాలి. ఇంకా ఇలాంటి వారు ఉన్నారు కనుకే ఇంకా ఇలాంటి సేవకులు ఏమండి యథార్థముగా హిజ్కియావలే నమ్మకస్తులుగా ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టే ఇలాంటి భయంకరమైన దినాల్లో కూడా మనం ఇంకా సురక్షితంగా ఉండగలుగుతున్నాం. అటువంటి దైవ సేవకులను దేవుడు మనకిచ్చినందుకే చేతులెత్తి మనసారా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మంచిదండి. సమయంలో అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దైవ సేవకులు విజయ్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అవును, ఎవరైనా దుఃఖంతో వచ్చారా, కన్నీళ్లతో వచ్చారా, మీకున్న రోగము, మీకున్న సమస్య, మీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, పరిస్థితులను మార్చగలిగిన శక్తిమంతుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన చూచి ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించిన దేవుడు, మందిరానికి నడిపించిన దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడని విశ్వసించి ఆయన వైపు చూడండి. ఓ నిశ్చయముగా మీరు నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతారు. దేవుని కృపను పొంది ఓ ఆనందముతో తిరిగి వెళ్ళగలుగుతారు. దేవుడు నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు చేయటానికై శక్తిమంతుడుగా ఉన్నాడు, సమర్థుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించే వారిని, యథార్థముగా నమ్మకముగా బ్రతికే వారిని, ప్రియులారా, ఎన్ని ఆపదలు వచ్చినా ఆయన విడిచిపెట్టడు. ఆ ఆపదలన్నిటిలోంచి ఆయన విడిపిస్తాడు.
శోధనలో నుండి తప్పిస్తాడు, క్షేమమునకు లేవనెత్తుతాడు. స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో ఆమె అలచిన జీవనదాతవు నీవేనయ్యా. ఆమె స్తుతి పాడుటకే అవునయ్యా. జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా పోషించినా నన్ను ఓదార్చినా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా పాడదాం సర్వేంద్ర అందరూ. నా జీవితకాలమంతా ఆరాధించి జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవితకాలమంతా ఆరాధించి కనబడుతును. నిన్నే ఆరాధించి ఆరాధించండి, ఆరాధించండి. నిన్నే ఆరాధించి చందరమ్మ తెరవబడుతుందా ప్రతి బంధకము నుండి విడుదల. నిన్నే ఆరాధించి జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నిన్నే ఆరాధించి గణపరతును. ఇంతటి భయంకరమైన దినాల్లో కూడా దేవుడు మనకింకా ఆయుష్కాలాన్ని పొడిగిస్తా ఉన్నాడంటే, అనుదినము మనల్ని బ్రతికిస్తా ఉన్నాడంటే ఆయన్ను స్తుతించటానికే, ఆయనను మహిమపరచటానికే. ప్రాణాత్మ దేహములతో ప్రభువుకు సొంతమైన వారమై నా ఊపిరి ఉన్నంత వరకు నీవే నాకు ఆధారం ప్రభువా. నీ రాకడ వచ్చే వరకు నిన్నే ఆరాధిస్తానయ్యా. నా ప్రాణాత్మ దేహములతో నిన్నే మహిమపరుస్తాను ప్రభువా. నా బ్రతుకు కాలమంతా మీకు సాక్షిగా జీవిస్తానయ్యా.
ప్రార్థనలో పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. అయ్యా, మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి ప్రభా, అయ్యా ఈ సంవత్సరంలో 6వ నెలలో ప్రవేశపెట్టి నాయన ఈ 3వ వారంలో అయ్యా ఇంతవరకు నాయన తండ్రి ప్రభా మమ్మల్ని కాపాడుతూ సజీవులుగా మీరు ఉంచారు. అయ్యా, ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘముగా మీరు సమకూర్చి నాయన తండ్రి ప్రభా, అయ్యా ఇంతవరకు ఈ ఆరాధనలో మమ్మల్ని అందరినీ నాయన తండ్రి నీ మాటల ద్వారాగా మీరు బలపరచున్నందులుగా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను బాబు. కృపగలిగిన దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఇసుకే ఆ రాజును మా ముందుంచినైనా తండ్రి ప్రభా, అతడికి వచ్చిన వ్యాధిని బట్టి ప్రార్థించగా ప్రార్థన ఆలకించి కన్నీటిని చూచి అయ్యా 15 సంవత్సరములు ఆయుస్సునిచ్చారు. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. వాక్యం అందించిన సేవకులను కూడా గతంలో వారికి కలిగినటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి నుండి విడిపించి అయ్యా మీరు నేటి దినం వరకు సజీవులుగా అయ్యా సంఘం ఇతట మా ముందు నిలబెట్టుకొని అయ్యా సాక్ష్యము చెప్పుకుంటూ అయ్యా చక్కటి వాక్య పరిచర్య చేయడానికి నైనా మీరు సజీవులుగా ఉంచినందులుగా ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం బాబు. కృపగలిగిన దేవుడా, మరింత ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని మీ సేవకులకి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మెట్టుకు ఈ దినమునైనా తండ్రి ప్రభా, ట్రినిటీ సంఘ పెద్దలు అయ్యా వచ్చిన కుటుంబాల బట్టి నీకు స్తోత్రాలు. వారి కుటుంబాల నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. నూతన బలము, నూతన శక్తిని వరకు దయచేయమని అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు. వచ్చిన పెద్దలు యేసురత్నం గారిని బట్టి నీకు స్తోత్రాలు. శ్రీని గారిని బట్టి అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ట్రినిటీ సంఘముగా శుక్రవారం, ఆదివారం ఇక్కడ కూడుకుంటున్న పెద్దల బట్టి, స్త్రీల బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా కృపగలిగిన దేవుడు, శక్తివంతుడమైన దేవా, నేటి దినమునైనా తండ్రి ప్రభా, మూడవ వారమునైనా తండ్రి ప్రభా, పేదల సహాయం అందుకోవడానికి వచ్చినటువంటి ఏదా ప్రసాద్ గారిని బట్టి అయ్యా వారి మనవరాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా కుమార్తెను నాయన మనవరాలు జ్ఞాపకం చేసుకొని బాబు, గొప్ప దేవుడా. అయ్యా నైనిక ప్రిన్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు అయ్యా నాయన మోహన్ సామెల్ గారిని ఏ విధంగా మీరు అయ్యా జ్ఞాపకం చేసుకుని అయ్యా వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా మీరు ఉంచినట్లుగా అయ్యా చిన్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా క్యాన్సర్ వ్యాధి నుండి విడిపించి మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా దయచేసి మీరు దాటిపోతే దావీదు కుమారుడా, చిన్న బిడ్డనైనా దయచేసి మీరు అయ్యా జ్ఞాపకం చేసుకునే చక్కటి ఆరోగ్యాన్ని మీరు దయచండి. బిడ్డ విషయమై ఏనైనా తండ్రి ప్రభా సహోదరి నాయన జ్ఞాపకం చేసుకుని బిడ్డకి నాయన సహాయం పంపించినటువంటి ఆ సహోదరి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి అయ్యా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెట్టుకు కూడి వచ్చిన వారందరినీ అయ్యా పేరు పేరు చెప్పిన దర్శించండి. ఈ కార్యక్రమాన్ని నడిపించిన సేవకులను బట్టి, వారు చేసిన పరిచయలు బట్టి వచ్చిన అయ్యా సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ప్రాముఖ్యంగా నా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని 58 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని వారి వివాహ దినములో 59వ సంవత్సరాలు అడుగు పెట్టడానికి మీరు కృప చూపించారు. మరి చక్కటి ఆరోగ్యాన్ని, బలమును, క్షేమాన్ని మీరు దయచేయమని దీనుడిగా నేను చేసిన ప్రార్థన ఆలకించి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం, ఆశీర్వాదం మన మధ్యలో వర్తమానం అందించిన దైవ సేవకులు మోహన్ సామ్యుల్ గారికి, వారి కుటుంబానికి, పరిచర్యకును, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ట్రినిటీ సంఘ పెద్దలైన వారందరికీ, వారి కుటుంబాలకును, కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరకు, ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం అంతటికి, దైవజనులు ఎలీషా గారికి, ట్రినిటీ సంఘమునకు, సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు. ఎంతో మరి వాతావరణం వేడిగా ఉంది. ఎంతో ఓపికతో, శ్రద్ధ భక్తులతో ఈ ఆరాధన చక్కగా జరగటానికి దూర దూర ప్రాంతాల నుంచి ఏకీభవించిన వారందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో రామరాజు లంక నుంచి మన మధ్యకు వచ్చినటువంటి నైనిక ప్రిన్సి వారి యొక్క తరపు ప్రసాద్ గారు, వారి తాతయ్య గారు ప్రసాద్ గారు, ఇరువురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే పెద్దలు యేసురత్నం గారు, రతన్ గారు, అలాగే మన చిరంజీవి గారు, యోహాను గారు, బాబురావు గారు కూడా వేదిక మీదకి వచ్చినట్లయితే పెద్దల చేతుల మీదుగా సహాయాన్ని అందజేద్దాం.
మన సంఘాన్ని ప్రేమించి ప్రియులు నరసింహమూర్తి గారు పైకి వచ్చింది. వారి యొక్క వివాహ శుభదినం సందర్భముగా అందరికీ చల్లటి పానీయం డ్రింక్స్ రప్పించారు. దేవుడు వారికి అమ్మగారికి మంచి ఆరోగ్యము దీర్ఘాయువును దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. హలో, నమస్తే అండి. అందరికీ వందనాలు. దినేష్ గారికి మా నా హృదయపూర్వక వందనాలండి. దుబాయ్ పట్టణంలో ఉండి ఇలాగ మాలాంటి ఇలా పేదవాళ్ళు ఎవరైతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు అందరికీ మీరు ఎంతో సేవ చేసి ఇలాగ అందరూ మాకు ధన సహాయం తీసుకుని మీరు ఇలాగ మా అందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటాం మేము. అయితే నా మనవరాలు అయితే 5 సంవత్సరం అండి. ఇప్పుడు 5 సంవత్సరం పూర్తి 6వ సంవత్సరం వస్తుంది. అయితే క్యాన్సర్ వ్యాధితో ఇది ఇప్పుడు 4వ నెల అండి. ఇప్పుడు హైదరాబాద్లో బసవతారక హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు 4 నెలలు నడుస్తుందండి. దేవుని కృప వల్ల ఇప్పుడు ఎలోక్యూమ్ పెట్టారు. ఎలోక్యూమ్ పెడితే మాత్రం 100లో 50% క్యాన్సర్ వ్యాధి నయమవుతుందని చెప్పారు. ఇంకా 4 నెలలు ఉండాలండి అక్కడ. మీరు ఎంతో భారంతో ఈ సహాయం మాకు చేస్తున్నందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను. మీ సంఘాన్ని అందరికీ ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. అలా నా సోదరి నా బావగారు వాళ్ళు ఎంతో భారంతో మాకు అక్కడ దుబాయ్లో అందరూ ఆ సంఘానికి తెలియపరిచి మా బిడ్డ కోసం ఇలాగ నా సోదరి ఎంతో కష్టపడి ఇలా సహాయం చేస్తుంది. అందరికీ చాలా నా సోదరి కూడా ఎంతో రుణపడి ఉంటాను నేను. అలాగే అయ్యగారికి ఇక్కడ ఈ అయ్యగారికి కూడా ఈ సంఘానికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. మీ అందరికీ నా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. ఆమేన్, ఆమేన్. మంచిదండి. సమయంలో మన ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘ పెద్దలు, స్థానిక పెద్దలు చేతుల మీదుగా కుమార్తె మరి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి రామరాజులంకకు చెందినటువంటి నైనిక ముద్దు పేరు ప్రిన్సీ, ఆ బిడ్డ ఆరోగ్యం నిమిత్తం వైద్య ఖర్చుల నిమిత్తమై సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు బ్రదర్ మీరు కొంచెం ముందుకు బావగారు రండి అయ్యా. ఇక్కడ నుంచి అలా నుంచి కొంచెం అలాగ చెయ్యి. ఇస్తారా? ఓకే, మంచి.